హాయ్ వ్యాస్, వెల్కమ్ టు హలో లేడీస్. మరి ప్రతివారం లాగానే ఈ రోజు కూడా ప్రజ్ఞా శారీస్లో లాంచ్ చేసిన సరికొత్త కలెక్షన్ని మీకు చూపించడానికి నేను వచ్చేసాను దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. మరి ఇక్కడ ఈ వారం వీళ్ళు లాంచ్ చేస్తున్న కొత్త కలెక్షన్ ఏంటో వాళ్ళ ఎపిసోడ్లో చూసేద్దాం. అరుణ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఈ రోజు మాకు మా వ్యూవర్స్కి ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? కొంచెం ఫ్యాన్సీలో డిఫరెంట్ వెరైటీ చూడబోతున్నాము. ఓకే, సో ఈ రోజు ఫ్యాన్సీ స్టైల్స్ చూడబోతున్నామండి. సో చూసేద్దాము ఫస్ట్ శారీ. చూద్దాము. ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ అండ్ లైట్ కలర్ తోటి తీసుకుంటాం అనమాట. పైనుంచి వచ్చినట్లయితే మనం చూసినట్లయితే కొంచెం మనకు క్రీమ్ షేడ్స్లో వచ్చి డార్క్ వచ్చేటప్పుడు మళ్ళీ మనకి కింద పార్ట్ చూసినట్లయితే కొంచెం డార్క్ ఆరెంజ్ షేడ్లో తీసుకున్నారు. దీని బార్డర్స్ వచ్చేసి మళ్ళీ మనకు డిఫరెంట్గా బార్డర్ అనేది మనకు రెడ్ కలర్ తోటి, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇవాళ చాలా క్రేజీ ఉంది కాబట్టి మనకి రెడ్ కలర్ బార్డర్ అనేది తీసుకున్నారు. దాని మీద కూడా ఏంటంటే మనకు రా సిల్క్ బార్డర్ తీసుకొని దానిపైన నుంచి మనకు ఒక సర్కిల్ లాగా మనకు డ్రాప్స్ లాగా మనకు డిజైన్ అనేది మనకు గోల్డెన్ తోటి 2 లైన్స్ లోపలనే మనకు ఫిల్ చేసినట్టుగా డిజైన్ చేశారండి. దానిపైన నుంచి మళ్ళీ మనకు ఒక ఫ్యాన్సీ లేస్ అనేది మనకు ఎగ్జిన్లో ఇచ్చారు. మళ్ళీ పైన కూడా మనకు ఒక ఫ్యాన్సీ లేస్ వచ్చిందనమాట. పై బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్గా కిందకి పైకి మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. దీంట్లో ఏంటంటే మనకు మక్మల్ తోటి రెడ్ అనేది తీసుకున్నారు. దానిపై నుంచి మళ్ళీ మనకు ఫ్యాన్సీగా మనకు వర్క్ బార్డర్ అనేది మనకు ఒకటి తీసుకున్నారనమాట. మిడిల్ అంతా ప్లెయిన్ గా లేకుండా మనకు క్రాస్ లాగా మనకు స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు. ఓకే, సో ఇది శారీ అంతా మనకి ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుందండి. మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది చూద్దాం. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి. వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, డిఫరెంట్ గా ఇచ్చారు. ఏంటంటే ఇది మనం చూసేదంతా కూడా మనకి ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. ఈ మ్యాంగో వర్క్ అనేది మనకు ఇదేంటంటే లోపల మనకు షిమ్మర్ ఇచ్చేసి దాని పైన నుంచి మనకు నెట్టెడ్ అనేది మనకు ఇచ్చారు. దీంట్లో మనకు విత్ లైనింగ్ తోటి వచ్చేస్తుంది అనమాట. ఇదంతా వర్క్ అనేది మనకు బ్యాక్ సైడ్ ఇచ్చారు. అదే విధంగా ఫ్రంట్ పార్ట్ చూసినట్లయితే మళ్ళీ మనకు బోట్ నెక్ లాగా మనకు గోల్డెన్ తోటి మనకు థ్రెడ్ వర్క్ అనేది మనకు కంటిన్యూగా ఇచ్చారు. బార్డర్లు అంతా మనకు ఆరెంజ్ కలర్ తీసుకున్నారు కదా, అందువల్ల మనకు క్రీమ్ కలర్ ఇచ్చి ఆరెంజ్ కలర్ అంతా కూడా మనకు టాచ్ ఇచ్చారు. ఇక్కడ అంతా మళ్ళీ మనకు సీ త్రూ నెక్ లాగా ఇచ్చారు. అయితే మనకి స్లీవ్స్ దగ్గరికి చూస్తే స్లీవ్స్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. మనకి శారీలోనే పైన బార్డర్స్ ఎలా అయితే డిజైన్ చేశారో అదే డిజైన్ తోటి మనకి స్లీవ్స్ కూడా బార్డర్స్ లా ఇచ్చారు. సో కలర్ కాంబినేషన్ బాగుంది, అలాగే ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండి బాగుందండి. మరి ఇలాంటి ప్యాటర్న్స్ లోనే మనకి ఇంకా కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయా? కలర్స్ అవైలబుల్ ఉంటాయి. మోడల్స్ అంటే చేంజ్ అవుతూ ఉంటాయి. బార్డర్స్ చేంజ్ అవుతాయి కానీ కలర్స్ కాంబినేషన్స్ లో మనకు వస్తాయి. ఎంత కాస్ట్ పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2400 రూపీస్కి వస్తుంది. 2400 రూపీస్కి. వావ్, చాలా బాగుందండి. శారీ అంతా ఒక ఎత్తు అయితే కనుక మనకి బ్లౌజ్ ఒకటి ఒక ఎత్తులాగా కనిపిస్తుంది, చాలా బాగుంది. మరి నెక్స్ట్ శారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు బ్లాక్ శారీ వస్తుంది. దీంట్లో ఏంటంటే మనకు బ్లాక్ అండ్ పింక్ కలర్ తీసుకొని కొంచెం బ్రాడ్ సైడ్ లో మనకు క్రీపర్స్ అనేటి డిజైన్ తీసుకున్నారు. అక్కడక్కడ మనకు బార్డర్స్ లో చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డ్ అండ్ పింక్ అట్లా ఆల్టర్నేట్ లో మనకు లైన్స్ లాగా బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ అంతా కూడా మనకి క్రీపర్స్ అనేది అంతా కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ తోటి ఇచ్చారు. అదేవిధంగా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది మాత్రం గోల్డ్ తో ఇచ్చారు. యాంటిక్ గోల్డ్ షేడ్ అనేది యూజ్ చేశారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే ప్యాటర్న్ లో కంటిన్యూ అవుతూ వచ్చిందండి. మరి పళ్ళు పాటలో చూస్తే పళ్ళు కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. అయితే ఫ్లవర్స్ ఎక్కడ చూసినా కూడా ఫ్లవర్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లో ఇచ్చి క్రీపర్స్ అంతా కూడా థ్రెడ్ వర్క్ లో ఇచ్చారనమాట. గోల్డ్ ఎక్కడైతే యూజ్ చేశారో అదంతా కూడా జరీలో యూజ్ చేశారు. సో ఇప్పుడు పళ్ళు పాటని ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉంటే మనకి ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారండి. దీనిలో అంతా కూడా మనకి ఏంటంటే స్ట్రైట్ గా ఉండే లోటస్ మోటివ్స్ అనేవి పింక్ బ్యాక్గ్రౌండ్ మీద ఇచ్చారు. పింక్ అంతా కూడా మనకి నార్మల్ థ్రెడ్ వీవింగ్ లో వచ్చింది అనమాట. బేస్ అంతా కూడా దాని మీదనే మనకి బ్లాక్ కలర్ తోటి స్టెమ్ లాగా తీసుకొని ఆల్టర్నేట్ గా ఒక గోల్డ్ ఫ్లవర్ అలాగే ఒక బ్లాక్ ఫ్లవర్ ని ఆల్టర్నేట్ గా తీసుకున్నారు. ఇంకా కింద ఫ్లవర్స్ చూస్తూ ఉంటే గోల్డ్ అండ్ ప్లెయిన్ ఫ్లవర్ లాగా తీసుకున్నారు. అంటే బేస్ అంతా కూడా ఆల్రెడీ మనకి పింక్ కలర్ లో ఉంది కాబట్టి అవుట్ లైన్ మాత్రమే బ్లాక్ కలర్ తోటి హైలైట్ చేసినట్టుగా మనం చూడొచ్చు. సో ఈ ప్యాటర్న్ తో మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దామా. దీనికి బ్లౌజ్ కూడా మనకు ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇచ్చారండి. లేదంటే మనం పింక్ కలర్ తోటి కూడా మనం బ్లౌజ్ యూస్ చేసుకున్నా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఓకే, సో ప్రస్తుతానికి అయితే రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారండి. మనం కావాలనుకుంటే కాంట్రాస్ట్ లో అటు గోల్డ్ కానీ లేదంటే పింక్ కానీ ఏది కాదన్నప్పుడు బ్లాక్ కలర్ అయినా కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది కదా. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2400 రూపీస్కి వస్తుందండి. ఇందులో మనకి కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, 2400 రూపీస్కే ఇలాంటి డిజైనర్ శారీ వస్తుందండి. దీన్ని ఏంటంటే మనం అటు పట్టు ఫ్యాన్సీ స్టైల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇందులో ఇంకా మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కదా. సో డెఫినెట్ గా ఇలాంటి ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఇంకో శారీ ఇదేంటంటే మనకి హాఫ్ అండ్ హాఫ్ లో తీసుకున్నారండి. ఇదంతా కూడా మనకు గాగ్రా స్టైల్ లానే తీసుకున్నారనమాట. బార్డర్స్ మనకి ఏంటంటే మనకు గాగ్రా స్టైల్ మనకు బార్డర్స్ ఇస్తారు. అదేవిధంగా మనకు శారీలో కూడా
చేశారు ఇవాళ రేపు. ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ ఫ్రిల్స్ పార్ట్ మనం చూసేదంతా కూడా Okay. మనకు బార్డర్ చూసినట్లయితే మనకు డిఫరెంట్గా పెద్ద బార్డర్ అనేది మనకు కంటిన్యూ చేశారనమాట. ఇదైతే మనకు గాగ్రాస్కి అంతా కూడా ఇలాంటి బార్డర్స్ యూస్ చేస్తారు కానీ ఇప్పుడు కట్ బార్డర్ ఫ్యాన్సీ బార్డర్స్ అన్ని కలిపేసేసి మనకి ఇందులో ఇచ్చినట్టుగా తీసుకున్నాము. డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయండి. అయితే ప్లీట్స్ దగ్గరికి ఇదంతా ఇప్పుడు మనం చూస్తుంది ప్లీట్స్ పార్ట్ అన్నారు కాబట్టి ఈ ప్లీట్స్ అంతట్లో కూడా మనకి డిఫరెంట్ గా ఉండే మోటివ్స్ ఇచ్చారనమాట. ఈ మోటివ్ లోనే మనకి అటు జరీ వర్క్ కనిపిస్తుంది, స్టోన్ వర్క్ కనిపిస్తుంది, అలాగే సన్నటి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చేసి మనకి ఇది ప్యాచెస్ లాగా డిజైన్ చేసినట్టుగా మనం తీసుకొచ్చండి ఈ మోటివ్స్ అన్ని కూడా. అయితే ఇదంతా కూడా పళ్ళులో వచ్చే పార్ట్ కాకుండా మనకి ప్లీట్స్ వరకు ఇచ్చారు. పళ్ళు అండ్ షోల్డర్ అంతా చూస్తూ ఉంటే చక్కటి కాంట్రాస్ట్. ఇక్కడ చూస్తుంటే మనకి ఈ రెండు కలర్ కాంబినేషన్ తెలుస్తూ ఉంటుంది. లెమన్ ఎల్లోని బేస్ గా తీసుకున్నారు. ఇక పైకి వచ్చేసరికల్లా ఫ్యాన్సీ బార్డర్ లాగా కొంచెం హెవీగా ఇచ్చారు. పింక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మధ్యలో అంతా కూడా గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చి ఇందులో డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. సో పళ్ళు ఎడ్జ్ లో చూస్తూ ఉంటే మనకి ఆల్ 3 సైడ్స్ ఒకటే ఇలాంటి బార్డర్ కాకుండా 2 సైడ్స్ మాత్రమే ఒకలాంటి బార్డర్ ఇచ్చారండి. ఇక ఈ కట్ వర్క్ అనేది కంటిన్యూ అవుతూనే ఇచ్చారు కాబట్టి మనకి అది పళ్ళు దగ్గర నుంచి షోల్డర్ వరకు మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ దానిలో ఇచ్చిన వర్క్ కానీ. దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దామా. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు మక్మల్ క్లాత్ తోటి మనకు బ్లౌజ్ అనేది కంటిన్యూ ఇస్తారండి. ఇది వచ్చేసి మనకు బోట్ నెక్ వర్క్ అనేది మనకు డిఫరెంట్ గా డిజైన్ చేశారనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ లో వస్తుందా? ఫ్రంట్ నెక్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఇచ్చేస్తారనమాట. మనకి ఎలా కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వద్దన్నా కూడా బ్యాక్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్పెషల్ గా దీన్ని ఫ్రంట్ నెక్ వేసుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే శారీలో మనకి కొంతవరకు నెట్ ఇచ్చే తర్వాత కట్ బార్డర్ ఇచ్చారు కదా. సో అది ఎలివేట్ అవ్వాలంటే మనం సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్రంట్ కి తీసుకుంటే బాగుంటుంది. ఇక స్లీవ్స్ వరకు వచ్చేసరికల్లా మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారండి. సో దీన్ని ఏంటంటే మనం ఎల్బో లెంత్ స్లీవ్స్ తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. వర్క్ అంతా కూడా ఇచ్చి కిందకి వచ్చేసరికి శారీలో యూజ్ చేసినటువంటి సింపుల్ బార్డర్స్ ని బ్లౌజ్ కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 4800 రూపీస్ పడుతుంది. 4800 రూపీస్. సో ఇలాగా మనకి బ్రైడల్ కలెక్షన్ లో ఉన్న ఫ్యాన్సీ శారీస్ అన్ని కూడా మనకి అవే రేంజ్ లో ఉన్నాయా? ఇంకొంచెం మనకి తక్కువ 2 నుంచి మనకి స్టార్ట్ అవుతాయి అనమాట. 2000 నుంచి మనకు 5-6,000 వరకు కూడా డిఫరెంట్. రైట్ అండి. సో 4800కి ఈ బ్యూటిఫుల్ శారీని మీరు సొంతం చేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి హోల్సేల్ రేట్స్ లో రీటైల్ గా కూడా అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇళ్లలోనే షాప్స్ పెట్టుకొని హోల్సేల్ గా కావాలి అని అనుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి హోల్సేల్ రేట్స్కే తీసుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్ స్టాక్ అండ్ స్టాక్ కూడా మనకి చాలా అంటే లిమిటెడ్ గా ఉన్నట్టు కాకుండా చాలా స్టాక్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈ ఛాన్స్ మీరు కూడా అవైల్ చేసుకోండి. హలో లేడీస్లో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. ఇది వచ్చేసి మనకు రాణి పింక్లో తీసుకున్నారండి. ఇది కూడా ఏంటంటే మనకు 2 షేడ్స్లో తీసుకున్నారు. పర్టికులర్ చూసినట్లయితేనే మనకు లైట్ అండ్ డార్క్ కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనికి బోర్డర్స్ అనేటివి మనకు హైలైట్ అనమాట. దీంట్లో శారీ అంతా కూడా మనకు ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన నుంచి బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు ఇవంతా కూడా ఏంటంటే ఒకటి వెల్వెట్ బార్డర్ ఇచ్చారు. దానిపైన నుంచి మళ్ళీ మనకు పల్స్ తోటి మనకు వర్క్ అనేది మనకు డిఫరెంట్గా 4 పల్స్ పెట్టేసి దాంట్లో వచ్చి మళ్ళీ మనకు గోల్డెన్ అనేది మనకు ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు. ఈ లేస్ అనేది కూడా మనకు ఒక ఫ్యాన్సీ లేస్ అనేది కంటిన్యూగా ఇచ్చారనమాట. త్రోట్ బార్డర్ అంతా కూడా మనకి ఇలానే కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా ఇలాగే వచ్చిందా? ఇది మనకు పైనుంచి మళ్ళీ బటర్ఫ్లై వర్క్ అనేది కంటిన్యూ చేస్తారండి. ఏంటంటే మనకు ఇలా వేసుకున్నప్పుడు మనకు సో పళ్ళు పాటు దగ్గరకు వచ్చినప్పుడు మనం ప్లీట్స్ పెట్టుకునే అవసరం ఉండదండి. జస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా తీసేసుకుంటే మనకి కుచ్చులు పెట్టుకున్నట్టుగా మనకి దగ్గరగా వచ్చినట్టుగాను ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వర్క్ అంతా కూడా మనకి ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా మనకి ఎలివేట్ అవుతూ ఉండాలంటే కనుక యాజ్ ఇట్ ఈస్ గా ఇలా సింగిల్ పళ్ళులా వేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ దీన్ని సింగిల్ పళ్ళులా మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ వర్క్ ఇచ్చేసారు కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇదేంటంటే మంచి పార్టీ వేర్ ఐటమ్ లాగా చెప్పుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ స్టిచ్ అయిపోయి ఉంటాయి అనమాట లోపల నుంచి మనకి ప్లీట్స్ అంతా కూడా. సో కిందకి వచ్చేసరికి ఫాల్ నార్మల్ శారీ లాగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ లట్కన్స్ కూడా మనకు సేమ్ లట్కన్స్ డిఫరెంట్ గా చేశారు. ఇదేంటంటే మనకు తర్వాత
అలా అవసరం లేదు, బటర్ఫ్లై వర్క్ అన్నా కూడా మనకు ఇవి ఓపెన్ చేసేసుకునేటట్టు మనకి డిజైన్ లాగా మనం శారీగా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చేసి మనకు 4800 రూపీస్ పడుతుందండి. ఇందులో 4800. ఓకే. సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. దీనికి బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు బటర్ఫ్లై వర్క్ ఎక్కడైతే మనకు బ్లౌజ్కి శారీలో వర్క్ అయితే ఎక్కడైతే ఇచ్చారో అదే వర్క్ మనకు బ్యాక్ సైడ్ యూస్ చేశారండి. స్లీవ్స్కి వచ్చేసి మనకు ప్యాచ్ ఇచ్చేసి సేమ్ బార్డర్లో వచ్చిన ప్యాచ్ ఇచ్చేసి పల్ వర్క్ దాంట్లో వచ్చేసి మనకు ఒక మోతి వర్క్ అనేది కంటిన్యూ చేశారనమాట. ఓన్లీ బ్యాక్ నెక్ వరకు మాత్రమే ఇలా రోజెస్ లాగా డిజైన్ చేసి చిన్న చిన్న ఫ్లారల్ డిజైన్స్ అంతా కూడా మనకి పల్ వర్క్ లో ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చండి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కదా. ఓకే, చాలా బాగుందండి. అండ్ 4800 రూపీస్కే మనకి బ్యూటిఫుల్ శారీ అనేది సొంతం చేసుకోవచ్చు అండి. ప్యూర్ జార్జెట్ లో వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఈ కలెక్షన్ అంతా కావాలి అని అనుకుంటే మనకి ఒకే కలెక్షన్ కావాలనుకున్నా కూడా దొరుకుతుంది. అలాగే మనకి డిఫరెంట్ గా అంటే 2 డిఫరెంట్ బ్రాంచెస్ లోనూ మనకి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుందండి. సో మీకు కలెక్షన్ ని పర్సనల్ గా చూడాలి అని అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్ కి విచ్చేసేయచ్చు. లేదు అంటే కనుక కుకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్ లో కూడా మనకి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి. ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ లో వస్తుందండి. దీనికి బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లూ లెవెండర్ కలర్ తోటి మనకు బార్డర్స్ అనేవి తీసుకున్నారు. 2 సైడ్స్ అదే బార్డర్ వస్తుంది. ఆ బార్డర్ కూడా ఏంటంటే మనకు లైట్ గా మనకు గోల్డెన్ టచ్ అనేది మనకు ఒక లైన్ అనేది ఇచ్చారు. దానిపైన నుంచి మళ్ళీ మనకు ఫ్లోరల్ డిజైన్ లో వచ్చేసి మళ్ళీ మనకు రెయిన్ డ్రాప్ లాగా మనకు గోల్డెన్ తోటి ఒక లేస్ అనేది కంటిన్యూ అయిపోయింది. ఆల్ మొత్తం శారీ అంతా కూడా మనకు ఆల్ ఓవర్ వచ్చేసి మనకు బ్రిక్ కలర్ తోటి మనకు స్టెమ్స్ అనేవి డిఫరెంట్ గా తీసుకున్నారనమాట. దాంట్లో కూడా ఏంటంటే మనకి అక్కడక్కడ కూడా లోటస్ ఫ్లవర్స్ అనేవి డిజైన్స్ ఇచ్చారు. చిన్న సైజ్ లో పెద్ద సైజ్ లో ఇస్తూ మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ క్రీపర్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారండి. ఇక పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా మనకి పళ్ళులో ఇందాక మనం శారీలోని డిజైన్ ఎలా అయితే చూసామో అంటే ఏ కలర్ అయితే చూసామో అదే కలర్ తోటి ప్లెయిన్ గా ఒక బార్డర్ లాగా తీసుకున్నారు. కొంచెం హెవీగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కిందకి వచ్చేసరికి కొంచెం లీఫ్ టైప్ లో రెయిన్ డ్రాప్ ప్యాటర్న్ లో మనకి డిజైన్ అనేది రెండు పక్కల ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి శారీలో ఎలాంటి బార్డర్స్ ఇచ్చారో పళ్ళు దగ్గర కూడా అవే బార్డర్స్ కంటిన్యూ అవుతూ వచ్చాయి. మరి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇంత ముందంతా కూడా మనకు సేమ్ కలర్ తోటి ఇస్తూ ఉండే. ఇప్పుడు అలా కాకుండా కొంచెం మనకు కాంట్రాస్ట్ తోటి మనకు బార్డర్స్ కొంచెం డార్క్ షేడ్. ఇందులో మనకి ఇంకా కలర్స్ అవైలబుల్ కలర్స్ ఉంటాయండి. మోడల్స్ కూడా మనకి ఏంటంటే ఫ్లోరల్ అలా కాకుండా కొంచెం మనకి ఫ్లవర్ డిజైన్ అట్లా కూడా డిఫరెంట్ గా వస్తుంటాయి. ఓకే, సో దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2300 రూపీస్కి వస్తుందండి. 2300 రూపీస్ దాకా పడుతుంది. ఓకే, సో దీని ఏంటంటే మనం పట్టు అటు ఫ్యాన్సీ స్టైల్లో కూడా తీసుకోవచ్చు అండి. కొంచెం ఒక అబౌవ్ 40 వాళ్ళు వేసుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్. ఇంట్లో మనకి 1800 నుంచి స్టార్టింగ్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క ప్రింట్ బట్టి మనకు డిఫరెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది రేట్. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు సాఫ్ట్ పట్టులోనే కొంచెం మనకు డిఫరెంట్గా అనమాట. ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో తీసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే మనకు కొంచెం మనకు లోపల వరకు ఒక లైన్ మొత్తం మనకు బ్లాక్ లాగా ఇచ్చారనమాట. కట్ చెంగులో మొత్తం బ్లాక్ ఇచ్చేసి గోల్డెన్ అండ్ సిల్వర్ టూ బార్డర్స్ తీసుకున్నారు. ఓకే, సో ఇదే బార్డర్ మనకి రెండు పక్క కూడా కంటిన్యూ అయిందండి. హెవీగా ఏమో గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి కొంచెం సన్నగా ఒక సిల్వర్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇక ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి కొంచెం ఎక్కువగా పింక్ కలర్ తీసుకున్నాను అనమాట. అంటే ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనగానే ఎగ్జాక్ట్ గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అలా కాకుండా మనకి కట్టుకోంగంతా కూడా బ్లాక్ కలర్ ప్లెయిన్ లో ఇచ్చారు కదా. ఓన్లీ ప్లీట్స్ వరకు మాత్రమే ఈ పింక్ కలర్ లో మనకి డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. బేస్ అంతా కూడా మనకి సన్నటి గోల్డెన్ స్లాంట్ లైన్స్ తీసుకున్నారు. దానిలోనే లీఫీ డిజైన్ లాగా తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకి సిల్వర్ అండ్ ఇంకోటి మనకి గోల్డ్ కలర్ తోటి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇవే మనకి ఒక 7-8 రోస్ లో కంటిన్యూ అవుతున్నట్టుగా ఇచ్చారు. మనకి మళ్ళీ పళ్ళు అండ్ షోల్డర్ అంతా చూస్తే మనకి బ్లాక్ కలర్ లో తీసేసుకొని చిన్న డ్రాప్స్ అనేది మనకి డిజైన్ చేస్తారు బుటీ లాగా. సేమ్ మనకు గోల్డ్ తోటి సారీ అంతా కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది. షోల్డర్ అంతా ఇంతనే పళ్ళు దగ్గరికి వచ్చేసి కాదు, ఇది వచ్చేసి మళ్ళీ మనకి ఏంటంటే మనకు 3 ఫ్రిల్స్ ఇలా వస్తే 2 ఫ్రిల్స్ ఇలా మనకు 2 ఫ్రిల్స్ అనేది మనకు బ్లాక్ అండ్ పింక్ తోటే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఓకే, అండ్ ఫైనల్ గా పళ్ళు దగ్గరికి వచ్చేసరికి పళ్ళులో ఇంకొంచెం వేరియేషన్ కూడా ఇచ్చారండి. పళ్ళులో కొంతవరకు మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ గా తీసుకున్నా కూడా మనకి ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. ఒక కడ్డీ బార్డర్ ని ఒక పెద్ద బ్లాక్ లాగా మనకి తీసుకున్నట్టుగా చూడొచ్చు. అటు ఇటు చూస్తూ ఉంటే సన్నటి లైన్స్ లాగా ఇచ్చేసి లోపలంతా కూడా ఫ్లారల్ డిజైన్ విత్ క్రీపర్స్ లాగా ఇచ్చినట్టుగా మనం 2 సైడ్స్ కూడా చూడొచ్చు. ఇక బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి పట్టు శారీస్ కి జనరల్ గా వచ్చేది మనకి ప్లెయిన్ బ్లౌజెస్ కాబట్టి ప్లెయిన్ గానే తీసుకున్నారు. పింక్ కలర్ లో ప్లెయిన్ గా తీసుకొని బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి గోల్డెన్ అండ్ సిల్వర్ బార్డర్ రెండు పక్కల కూడా ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది మనకి? దీని కాస్ట్ వచ్చేసి మనకి 7800 రూపీస్ 7800 రూపీస్ దాకా పడుతుంది. సో ఇలాంటి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఇంకా మనకి పట్టు శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, సో ఇదే రేంజ్ లో ఉంటాయంటారా? ఓకే, అందరు ఇప్పుడు హాఫ్ అండ్ హాఫ్ బాగా ఇష్టపడుతున్నారు కూడా బాగా
అందరు అడుగుతున్నారు అనమాట. అట్లా అన్నట్టు డిఫరెంట్ శారీస్. ఓకే. అండ్ ఇది ఇలాంటి పట్టు శారీస్ వచ్చేసరికి ఎలాగో లైట్ వెయిటే కాబట్టి జనరల్గా కాలేజ్ గోయర్స్ లేదంటే కనుక ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే మనకి కలర్ కాంబినేషన్తో పాటు మన ఏజ్ కూడా మరీ పెద్దగా ఉన్నట్టుగా కాకుండా ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ అంటే కట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేలాగా ఉంటాయి కాబట్టి ఇలాంటివి మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ చూద్దాం. ప్రజ్ఞా శారీస్లోని మరింత కలెక్షన్ చూసే ముందు హలో లేడీస్లో మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. ఇది వచ్చేసి మనకు వైట్ మీద షిమ్మర్ అనేది ఇచ్చారనమాట. క్రీమ్ కలర్ శారీ మీద అంతా కూడా మనకి షిమ్మర్ అనేది తీసుకున్నారు. శారీ అంతా మనకు జస్ట్ ప్లెయిన్ వచ్చేస్తుందండి. బార్డర్ కూడా చూసినట్లయితే మనకు బ్లాక్ కలర్ మీద మనకు వెల్వెట్ బార్డర్ అనేది తీసుకున్నారు. అది కూడా ఏంటంటే మనకు ఒక ఫ్యాన్సీ లాగా 3 బార్డర్స్ ఇచ్చి వెల్వెట్ బార్డర్ అనేది కంటిన్యూ చేశారనమాట. ఓకే. థ్రోట్ శారీ అంతా ప్లెయిన్ గా వస్తుందండి. ఇవాళ రేపు అంతా ప్లెయిన్స్ వచ్చేసి బ్లౌజ్ హెవీ అని అడుగుతుంటారు. రైట్. వాళ్ళ కోసం ఇట్లా స్పెషల్ గా. ఓకే. సో మనకి పళ్ళు అండ్ షోల్డర్ దాకా చూస్తూ ఉంటే కనుక ఇంకొక బార్డర్ అనేది పైకి ఇచ్చినట్టుగా చూడొచ్చండి. కింద బార్డర్ నుంచి టోటల్ గా డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. బేస్ అంతా కూడా బ్లాక్ కలర్ వెల్వెటే తీసుకున్నారు. అయితే దీని మీద అంతా కూడా మనకి హెవీగా ఫ్లారల్ డిజైన్ అనేది అటు ఐవరీ షేడ్ తోటి అలాగే గోల్డెన్ షేడ్ తోటి మనకు కంటిన్యూ అవుతూ ఈచ్ ఫ్లవర్ లో ఒక్కొక్క స్టోన్ వర్క్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా 2 sides మనకి ఇదే బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఓకే. ఇంకెక్కడ బూటీస్ లాగా లేకుండా శారీ మొత్తం చాలా ప్లెయిన్ గా మనకు కనిపిస్తూ ఉంటుందండి. అయితే దీనికి డెఫినెట్ గా బ్లౌజ్ ని హెవీ చేసి ఉండాలి. బ్లౌజ్ హెవీ వచ్చేస్తుందండి. ఏంటంటే మనకు బోట్ నెక్ ఇచ్చేసేసి ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు హెవీగా వర్క్ అనేది మనకు కంటిన్యూ అవుతూ వస్తుంది. ఓకే. సో దీని మీద అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చి ఫ్రంట్ నెక్ కూడా బోట్ నెక్ లాగా ఇచ్చారండి. కావాలంటే మనం మహారాణి నెక్స్ లాగా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో దీనిలో ఏంటంటే మనకి అటు పర్ల్ వర్క్ అనేది కూడా ఇచ్చి థ్రెడ్ వర్క్ తోటి స్టోన్ వర్క్ కూడా ఇచ్చి మనకి బ్లౌజ్ ని ఎక్కువగా హైలైట్ చేసినట్టుగా మనం చూడొచ్చు. స్లీవ్స్ వరకు కావాలనుకుంటే మళ్ళీ మనకి ఇదే ఫ్యాబ్రిక్ ని షిమ్మర్ క్లాత్ లోనే మనం ఇదే ఫ్యాబ్రిక్ ని తీసుకోవచ్చు. కావాలంటే 3/4 స్లీవ్స్ లేదంటే కనుక షార్ట్ స్లీవ్స్ లా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1950 పడుతుందండి. 1950 రూపీస్. వావ్. 1950 రూపీస్కే మనకి బ్యూటిఫుల్ పార్టీ వేర్ శారీ దొరుకుతుందని చెప్పుకోవచ్చు అండి. అంటే ఇందులో కేవలం ఇదే కలర్ కాంబినేషన్ లో ఉందా లేకపోతే గోల్డ్స్ లో కూడా హైలైట్ చేస్తాం? అంటే వీటిలో డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తుంటాయండి. ఇవి ఏంటంటే డిజైనర్ పీసెస్, దేనికి అది సపరేట్. ఓకే. మనకి ప్యాటర్న్ చేంజ్ అయ్యే కొద్దీ రేట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందా? ఓకే. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో ఇక్కడ ఏంటంటే బేసిక్లీ మనకి హోల్సేల్ రేట్స్కే దొరకడం అనేది జరుగుతుందండి. మీరు రీటైల్గా 1 or 2 పీసెస్ తీసుకోవాలనుకున్నా కూడా మనకి హోల్సేల్ రేట్స్కే దొరుకుతాయి. అలాగే ఒకవేళ బుటీక్స్ కానీ లేదంటే ఇంట్లోనే షాప్స్ పెట్టుకొని అమ్మకాలు చేయాలి అని అనుకునే వాళ్ళకి కూడా మనకి హోల్సేల్ రేట్లో హోల్సేల్ స్టాక్ కూడా దొరుకుతుందండి. సో ఇలాంటి కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అని అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్కి మీరు విచ్చేసేయండి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి పింక్ లోనే మనకి పీచ్ కలర్ షేడ్ లో వచ్చింది అనమాట. నియాన్ షేడ్స్ లో వస్తుంటుంది. దీనికి బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకి లైట్ బేబీ పింక్ తోటి బార్డర్స్ అనేది కంటిన్యూ చేశారండి. బార్డర్స్ వచ్చేసి మళ్ళీ మనకు టిష్యూ బార్డర్ అనేది ఇచ్చారు. దానిపైన నుంచి మళ్ళీ మనకి ఏంటంటే ఒకటి పైప్ లైన్లో అంతా కూడా మనకు చిన్న చిన్న పోల్కో డ్రాప్స్ తోటి మనకు లైట్ కలర్ తోటి ఇచ్చారు. దానిపై నుంచి మళ్ళీ మనకు టిష్యూ ఇచ్చేసి ఇదంతా కూడా మ్యాంగో ఫ్లవర్ లాగా మనకు డిజైన్ అనేది. ఇదంతా కూడా మనకి గోల్డ్ తోటి తీసుకున్నాం, జరీ వీవింగ్ లో వచ్చినట్టుగా మనం తీసుకున్నాం. దానిపై నుంచి మళ్ళీ మనకు పోల్కో డాట్స్ ఇచ్చి ఇదంతా మనకు స్టార్స్ డిజైన్ అనేది మనకు కంటిన్యూ చేశారు. మిడిల్ లో చూసినట్లయితే మళ్ళీ మనకు ఫ్లవర్స్ డిజైన్ అనేది మనకు 3 flowers లాగా మనకు ఫ్లోరల్ డిజైన్ లాగా ఇచ్చారనమాట. ఇది కూడా ఏంటంటే మనకు చాలా దగ్గర గ్యాప్ లేకుండా చాలా దగ్గరే వస్తూ ఉంటుంది. సారీ అంతా కూడా మనకు ఆల్ ఓవర్ అలానే వస్తూ ఉంటుందండి. పైన కింద సేమ్ బార్డర్స్ కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు వచ్చేది సమ్మర్స్ కాబట్టి మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా మరీ హెవీగా ఉండే శారీస్ని ఎక్కువసేపు క్యారీ చేయలేం కాబట్టి ఇలాంటివి తీసుకోవచ్చండి. ఇదేంటంటే మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, ప్లస్ లైట్ వెయిట్ కూడా కాబట్టి కట్టుకున్నా కూడా మనం ఎక్కువసేపు క్యారీ చేయాలి అంటే కూడా చాలా బాగుంటుందండి. ప్లస్ కలర్స్ కూడా మనకి ఏంటంటే కొంచెం ప్లెజెంట్ గా ఉన్నాయి, మరి
డార్క్ గా ఉన్నట్టుగా కాకుండా దో ఇది మనకి నియాన్ షేడ్ లో కనిపిస్తున్నా కూడా మంచి ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ మంచిగా అది చేయడానికి బాగుంటాయి అనమాట. దీనికి ఏంటంటే మళ్ళీ పళ్ళు ఏంటంటే గోల్డెన్ పళ్ళు ఇచ్చారు. ఇటు సైడ్ మధ్యలో వచ్చేసి మనకు క్రాస్ లైన్స్ లాగా ఇచ్చి ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు ఆర్చ్ డిజైన్ లాగా ఇచ్చారు. సైడ్స్ కి వచ్చేసి మళ్ళీ మనకు టెంపుల్ లాగా ఇచ్చేసి మిడిల్ అంతా కూడా మనకు హెవీ ఫ్లవర్ డిజైన్స్ లాగా ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు అండి. సో ఈ ప్యాటర్న్ లో మనకి పళ్ళు అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే శారీలో ఎలాంటి బార్డర్స్ అయితే యూస్ చేశారో అవే బార్డర్స్ ని మనకి పళ్ళు కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది ఒకసారి చూద్దామా. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ ప్లెయిన్ తోటే మనకి బ్లౌజ్ అనేది కంటిన్యూ అయిపోయిందండి. ఓకే, శారీ మొత్తంలో మనకి ఎలా అయితే ప్లెయిన్ గా ఇచ్చారో యాజ్ ఇట్ ఇస్ గా అలాగే తీసుకున్నారండి. అంటే శారీలో మనకి అక్కడక్కడ బూటీస్ కూడా ఇచ్చారు కదా, దీనిలో బూటీస్ ఏం లేకుండా టోటల్ గా ప్లెయిన్ గా మనకి బ్లౌజ్ సేమ్ బోర్డర్స్ మనకి కంటిన్యూ చేశారన్నమాట. ఓకే, అండ్ బూటీస్ బార్డర్స్ దగ్గర తీసుకుంటే కూడా మనకి హెవీ బూటీస్ అనేవి దానిలో ఇచ్చారు కదా, అలా కాకుండా బార్డర్స్ ని కూడా మనకి బ్లౌజ్ లో ప్లెయిన్ గా తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2000 రూపీస్ పడుతుందండి. 2000 రూపీస్ కే. వావ్, చాలా బాగుంది. ఇందులో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ అవైలబుల్. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకంతా ఫ్రిల్స్ పార్ట్ లో వస్తుందండి. మనకి శారీ నుంచి మనకు ఇదే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇది చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లాక్ కలర్ మీద అంతా కూడా క్రీమ్ కలర్ తోటి మనకి చిన్న చిన్న లైన్స్ లాగా డిజైన్ అనేది కంటిన్యూ చెక్స్ డిజైన్ వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు సిల్వర్ లోనే కొంచెం మనకు డిఫరెంట్ సిల్వర్ అనేది ఇప్పుడు కొత్తగా వస్తుంది అనమాట. ఈ కాపర్ షేడ్స్ లోని సిల్వర్. దీని పై నుంచి మళ్ళీ మనకు ఫ్యాన్సీగా మనకు ఆరెంజ్ కలర్ తోటి ఒక పైప్ లైన్ ఇచ్చి ఫ్యాన్సీ బార్డర్ అనేది ఇచ్చారు. మధ్యలో వచ్చేసి మళ్ళీ మనకు బ్లాక్ కలర్ తోటి సర్కిల్ లాగా మనకు డిజైన్ తోటి ఇచ్చారనమాట. అటు సైడ్ ఇటు సైడ్ మళ్ళీ మనకు ఆరెంజ్ కలర్ తోటి పైపింగ్ అనేది ఇచ్చేసారు. సో ఇప్పుడు అంతా కూడా మనం చూసింది హాఫ్ అండ్ హాఫ్ కాబట్టి కట్టు కొంగు దగ్గర నుంచి ప్లీట్స్ వరకు చూసామండి. ఇక షోల్డర్ అండ్ పళ్ళు అంతా ఎలా వచ్చిందో చూస్తుంటే మనకి ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. బేస్ అంతా కూడా మనకి ఒక ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ నే తీసుకున్నారు. ఎక్కడ చూసినా కూడా మనకి రోజెస్ లాగా డిజైన్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా మనకు 2 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నారు. 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే ఫ్రిల్స్ అంతా కూడా మనకి మణిపూర్ సిల్క్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకి చందేరి ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారు. దీనికి ఫ్యాన్సీగా మనకి ఏంటంటే సింగిల్ పల్లో వేసుకున్నప్పుడు ఈ బ్లాక్ అనేది మనకు ఇచ్చారనమాట ఫ్యాన్సీ బార్డర్. ఇది కూడా మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా మనకు స్ప్రింగ్ వర్క్ లాగే మనకు సిల్వర్ తోటి వర్క్ అనేది వస్తుంది. ఓకే, మళ్ళీ పైకి చూస్తూ ఉంటే మనకి ఒక ఫ్యాన్సీ బార్డర్ ని ఇక్కడ క్లౌడ్ డిజైన్ లాగా మనకి ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. రెండో పక్క ఏంటంటే మనకి శారీ ప్లీట్స్ దగ్గర అంతా కూడా ఎలాంటి బార్డర్ అయితే కంటిన్యూ అయిందో అదే బార్డర్ ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇక పళ్ళు ఎడ్జ్ లోకి వచ్చేసరికి మనకి ఇదే బార్డర్ ని కంటిన్యూ చేస్తూ రెండోది ఎక్స్టెన్షన్ లో మనకి రెండో పక్క ఇచ్చిన బార్డర్ ని కూడా ఇక్కడ ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. సో ఏంటంటే మనకి పళ్ళు ఎండ్కి వచ్చేసరికి కొంచెం హెవీ బార్డర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది ఒకసారి చూద్దామా. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు బోర్డర్స్ లో ఎక్కడైతే మనకు సిల్వర్ కాపర్ తీసుకున్నారో అదే బ్లౌజ్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఒక బోర్డర్ అనేది మళ్ళీ మనకు ఫ్యాన్సీగా హ్యాండ్స్ కి మాత్రం ఇస్తారనమాట. శారీలో మనకు రెండో సెకండ్ బార్డర్ ఇచ్చారు కదా, అదే బార్డర్ మనకి. ఓకే, జనరల్ గా ఏంటంటే మనం గోల్డ్ ఆర్ సిల్వర్ ప్లెయిన్ బ్లౌజెస్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా, అదొకటి మనకి వార్డ్రోబ్ లో ఉందంటే కనుక ఏ శారీస్ మీదకైనా బాగుంటుంది అని చెప్పేసి. సో ఈ శారీ అంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్లెయిన్ గా ఉంది కాబట్టి మనకి అది మణిపురి సిల్క్ అన్నారు, అలాగే చందేరి రెండు కూడా కొంచెం కాటన్ కి దగ్గరలో కనిపిస్తున్నాయి కాబట్టి మనం దాన్ని హైలైట్ చేసుకోవాలి, కొంచెం పార్టీ వేర్ శారీలా కావాలి అని అనుకుంటే కనుక ఈ బ్లౌజ్ తీసుకోవచ్చండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేశారో దాంతోనే ఉంది కాబట్టి దీనిలో సెల్ఫ్ షైనింగ్ వచ్చేసి మనకి శారీకే బ్లౌజ్ అనేది హైలైట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇందులో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయా? కలర్స్ ఏం లేవండి, ఇవన్నీ డిజైనర్ పీసెస్. ఇవి కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ గా కలర్స్ అంటే మోడల్స్ చేంజ్ అయిపోతూనే ఉంటాయి. రైట్. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2300 రూపీస్ కి వస్తుంది. 2300 రూపీస్ కి వస్తుంది. మరి అరుణ గారు, ఈ వీక్ మీరు లాంచ్ చేసిన కొత్త కలెక్షన్ ని మాకు మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, చూసారు కదండి ఈనాటి ఎపిసోడ్లో ప్రజ్ఞా శారీస్లో ఈ వారం లాంచ్ చేసిన సరికొత్త కలెక్షన్ని, మరి పట్టు ఫ్యాన్సీ వెరైటీస్లోని ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ని హోల్సేల్ రేట్స్కే రీటైల్లోనూ అలాగే హోల్సేల్లోనూ మీకు స్టాక్ కావాలి అని అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ అలాగే కుక్కట్పల్లి వివేకానంద కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్కి మీరు విచ్చేసేయండి. ఇదండి ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.